ప్రేత్య అంటే శరీరము వదలబడిన తర్వాత కలిగేటువంటి సుఖం ఏదైతే ఉందో దాన్ని అపేక్షించి తను కర్మ చేయాలి తప్పితే ఈ దేహముతో తను సుఖించాలి అనేటువంటి బుద్ధితో తను కర్మ చేయకూడదు. బ్రాహ్మణస్య చ దేహోయం నోపభోగాయ కల్పతే యక్లేశాయ మహతే ప్రేత్యానంత సుఖాయ చ. కనుక వేదవాక్యం ఏమిటి అంటే స్వర్గకామోయ చేత. అందుకే వేదం కూడా చెప్పేస్తుంది, నీకు స్వర్గం కావాలంటే యజ్ఞం చేయమని. పండు కావాలి అంటే కింద ఉన్న రాతిని పట్టుకొని పైకి ఎగిరి దాన్ని కొట్టాలి, పండు పైన ఉంది. అలాగా బ్రాహ్మణుడా, నువ్వు చదువుకున్నటువంటి వేదం, ఆ వేదవిహితమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించినట్టయితే ఊర్ధ్వమూలమద శాఖం వృక్షంజో వేద సంయుతం అని చెప్పిందని మనకు వేదం చెప్తోంది. ఈ యొక్క స్వర్గం అనేటువంటి ఫలాలనిచ్చే చెట్టు ఎలా ఉంది అంటే మామూలు చెట్లన్నీ కూడా వేర్లు కింద ఉంటాయి, ఫలాలు పైకి ఉంటాయి. కానీ వేదం అనేటువంటి చెట్టుకు అలా కాదు. ఊర్ధ్వమూలమద శాఖం, వేర్లు పైన ఉంటాయట, ఫలం మాత్రం కింద ఉంటుందట. ఆ ఫలాన్ని నువ్వు పొందాలి అంటే నువ్వు చేయవలసినటువంటిది ఏమిటి అంటే వేదహితమైనటువంటి ధర్మ మార్గాన్ని ఆచరించి ఆ ఫలాన్ని పొందు. కనుక ఆ ఫలాన్ని పొందడానికి వేద మార్గంలో ఈ యొక్క సత్వ రజస్తమస్సులు అనేటువంటి త్రికరణాత్మకమై వేద పరిధిలో ఉండేటువంటి కర్మలను మనం ఆచరిస్తూ ఉండాలి. తద్వారా మాత్రమే జ్ఞానం వస్తుంది. కర్మ వలనే జ్ఞానం కానివ్వండి, కర్మరహితంగా జ్ఞానం వచ్చేటువంటిది అవకాశమే లేదు. ఆ కర్మ కూడా కొద్దో గొప్ప తమస్సును ఆశ్రయించి ఉంటుంది. కనుక వేదహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ తద్వారా పొందబడినటువంటి జ్ఞానంతో తన జీవితాన్ని తపస్సు అధీనమనేటువంటి విధానంలో మనం మార్చుకోవటం, అది మనకు పైభాగంలో మనకు వస్తోంది. ఇలాగా తన జీవిత పరమార్థ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వాల్మీకి మహాముని నారదుడి ద్వారా పొందబడినటువంటి రామ చరిత్రను స్మరించుకుంటూ శిష్యులతో ఆనంద పరవశంగా దాన్నే స్మరించుకుంటూ ఆ తమసా నది తీరానికి వెళ్ళాడు. జరిగినటువంటిది మహాద్భుత ఘట్టం. నారదుడు అంటే సాక్షాత్తు నారాయణుడి యొక్క హృదయం. ఆయన వచ్చి అసలు సత్యం ఏంటో చెప్పేశాడు. ప్రపంచంలో అన్నిటికంటే సత్యమైనటువంటి పదార్థం ఏమిటి? బహవో దుర్లభాశ్చైవ ఏత్వయా కీర్తితా గుణాః. నువ్వు అడిగినావే కొన్ని గుణాలు, కోన్వస్మిన్ సాంప్రతంలోకి ఎవడైనా ఇటువంటి వాడున్నాడా అటువంటి వాడున్నాడా అని నువ్వు అడిగినటువంటివి గుణాలు, నువ్వు తెలుసుకోవలసినటువంటివి, నీ హృదయంలో క్షోభ కలగజేస్తున్నటువంటి గుణాలు నీ ముఖం ద్వారా వచ్చాయి. ఆ ముఖం ద్వారా రాబడినటువంటివి ఒక మహారాశిలో కాశన్ని ముక్కలు మాత్రమే. కనుక నువ్వు అడిగినటువంటి వాటికంటే కూడా ఇంకా మనం ముఖంతో కీర్తించలేనటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. బహవో దుర్లభాశ్చేవ ఏ త్వయా కీర్తితా గుణ త్వయా కీర్తితా గుణాః. నీ చేత చెప్పబడినటువంటిది కీర్తించినటువంటి గుణముల కంటే కూడా నేను చెప్పబోయేటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణాలు ఉన్నాయే, అవి బహవో దుర్లభాశ్చైవ, వాక్కులు సరిపోయాయి. అటువంటి గుణాలు కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణాలు. ఈయనకు కావలసింది 10 రూపాయలు, దొరికినటువంటిది 1000 రూపాయలు. ఇక చూసుకోండి, ఆయన ఆనందానికి అవధులు లేవు. ఆయన ఓన్వస్మిన్ సామృతంలోకి గుణవాన్ కశ్య వీర్యవాన్, గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మవంతుడు, అందరికీ మేలు చేసేటువంటి వాడు, సకల భూతములకు హితువు చేసేటువంటి వాడు అని ఇలాగ ఏదో 4-5 గుణాలు అడిగాడు అంతే. ఈయన రాశిని ఆయన ముందర పెట్టేశాడు. ఇక ఆనందాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అలాగా ఆ ఆనందమయంలో స్నానం చేస్తూ అమృత సాగరంలో కావలసినటువంటి వాడికి ఒక్క బొట్టు నీటి గుడక కావలసినటువంటి వాడికి అమృతధార నోట్లో పడితే వాడి యొక్క ఆనందం ఎలాగా ఉందో ఈ యొక్క వాల్మీకి మహాముని యొక్క ఆనందం అలా ఉంది. దానితో కలిగినటువంటి స్వచ్ఛత్వం వలన ఆయన వెళ్ళినటువంటి తమసా నదీ తీరం కూడా అత్యంతం స్వచ్ఛమై ఎక్కడ కూడా ఆయనకు మాలిన్యం కనబట్టలేదట. అంటే భగవత్ శక్తి ఎంత గొప్పది. మనం అందరిలో కూడా స్వచ్ఛత్వాన్ని గమనించగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి శక్తి ఆ భగవంతుణ్ణి మనం ప్రార్థించడం ద్వారా మనకు కలుగుతుంది. కనుక ఇక అక్కడికి వెళ్ళాడు. ఆ తీర్థము యొక్క ఆహ్లాదాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. ప్రసన్నాంబు తీరం అన్నాడు ఆయన. కాబట్టి కర్ధమము లేనటువంటిది, మాలిన్యములు లేనటువంటిది ఆ తీర్థంలో ఆయన ప్రసన్నత్వాన్ని పొంది ఆ తీర్థంలో స్నానం చేయటానికి అని చెప్పి పక్కన ఉన్నటువంటి శిష్యుడుకు నిశ్యతాం కలశస్తాద ధీయతాం వల్కలం మమ. అదిగో ఆయన మామూలుగా సాధువులు అన్న తర్వాత చేతిలో కలశం ఉంటుంది, అంటే కమండలం లాంటిది. దాన్ని తీసుకుని వెళ్ళి ఆ ఆహ్లాదంతో ఆ తీర్థాన్ని చూసి పరవశాన్ని పొంది, తాత అంటే ఇక్కడ తాత అంటే సంస్కృత శబ్దంలో ఓ పుత్రుడా అని అర్థం, పుత్ర సంబోధనార్థం తాత. కాబట్టి హే నాథ తాత పుత్రేతి అని చెప్పిందును మనకు. నాథ శబ్దమేమో స్త్రీలు వచిస్తారు, పుత్రుల్ని తాత అనేటువంటి శబ్దంతో, పుత్ర అనేటువంటి శబ్దంతో ఇలాగా
చెప్పటం మనకు జరుగుతుంది కనుక ఆ పక్కన ఉన్నటువంటి భరద్వాజ మా ముని అనేటువంటి శిష్యుడితో ఇలా చెప్తున్నాడు. నశ్యతాం కలశస్తాత, ఇదిగో ఓ శిష్యుడైనటువంటి భరద్వాజ, పుత్ర సమానుడైనటువంటి భరద్వాజుడా, అదో ఆ చేతిలో ఉన్నటువంటి కలశాన్ని పక్కన పెట్టి నా మల్కలాలి టీవయ్యా. ఏమిటంటే ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమం, ఈ రోజు నాకు ఈ తమసా తీర్థం అనేటువంటిది అత్యంత ఉత్తమంగా శోభాయమానంగా గోచరిస్తోంది. ఇప్పుడు ఆ కలశం పక్కన పెట్టి ఆ వల్కలాలు నాకు ఇచ్చినట్టయితే నేను స్నానం చేసి నా ఆహ్లాదాన్ని రెట్టింపు చేసుకుంటాను. ఎందుకంటే నేను ముందే ఈ యొక్క రామనామం అనేటువంటి అమృత నదిలో స్నానం చేస్తూ ఉన్నా, కొత్తగా నాకు స్నానం ఏం లే, మనస్సు స్వచ్ఛత్వాన్ని పొందింది.